ఆ విందుకి మరి యజమానుడు రాజు పిలిచినప్పుడు ఒకడు ఏమన్నాడు, నేను ఎద్దులు కొనేదానికి వెళ్తా ఉన్నాను. ఇంకొక వ్యక్తి పొలము నేను కొనేదానికి వెళ్తున్నాను, అది చూసేదానికి వెళ్తున్నాను అన్నాడు. ఇంకొక వ్యక్తి ఇదిగో నేను వివాహం అయింది అన్నాడు, వివాహం కొరకు ఎదురు చూస్తున్నాను. ఒక్కో రకంగా చెప్తూ ఏం చేశారు, రాజు దగ్గరికి రాలేదు, విందు దగ్గర రాలేదు. అప్పుడు ఏం చేశారు, రాజు ఏం చేశాడంటే వాళ్ళందరినీ బహిష్కరించి ఎన్నిక లేని వాళ్ళని, ఏర్పాటు లేని వాళ్ళందరినీ రమ్మని పిలిచాడు. వచ్చి ఆయన విందుశాలలో భోజనం చేయమన్నాడు. హల్లెలూయా. డోంట్ వరీ. యవనస్తులు భయంకరంగా పాడైపోయారు. గుట్కాలు, చెడు తిరుగుళ్ళు, అప్పుడే ప్రేమ పెళ్ళి, అప్పుడే పిల్లలు, అప్పుడే మరణం, రకరకాలుగా పాడైపోతా ఉన్నారు. సినిమా యాక్టర్లతో, పొలిటీషియన్ ద్వారా, సెలబ్రిటీల కింద, వాళ్ళ పాదాల కింద బ్రతుకుతా ఉన్నారు. యవనస్తులు ఎక్కడ బ్రతుకుతున్నారంటే, ఎవరి నీడలో ఉన్నారంటే సినిమా యాక్టర్ల కాళ్ళ కింద ఉన్నారు, రాజకీయ నాయకుల కాళ్ళ కింద ఉన్నారు, సెలబ్రిటీస్ అనుకుని వాళ్ళ కాళ్ళ కింద బ్రతుకుతా ఉన్నారు అనేక మంది యవనస్తులు, యవనస్తురాండ్లు. నేనేమంటానంటే అందుకోసమే ఈ యవనస్తులు కూడికని ఏర్పాటు చేస్తున్నాం. యేసయ్య పాదాల కిందకి రావాలి. హల్లెలూయా. సినిమా యాక్టర్ల పాదాల కింద నలిగిపోతున్న వాళ్ళు, సెలబ్రిటీస్ పాదాల కింద నలిగిపోతున్న వాళ్ళు, పొలిటీషియన్ పాదాల కింద నలిగిపోతున్న వాళ్ళందరూ యేసు రక్తము ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, దేవుని వాక్య ప్రభావం ద్వారా యేసుక్రీస్తు పాదాల దగ్గరికి రావాలి. హల్లెలూయా. కొంతమందైనా మనము ఈ యవనస్తుల కూడిక ద్వారా కొంతమంది యవనస్తుల్ని నడిపించాలని ఆశపడతా ఉన్నాను. మనకు తెలుసు సిటీల్లో ఏ విధంగా ఉందో. నేను ఈ మధ్య కాలంలో ముంబై పోయినా, హైదరాబాద్ అంటే చాలాసార్లు, బెంగళూరు, సాతానుడు భయంకరంగా వాళ్ళని ఏమేమి లోకంలో ఎంత ఘోరంగా వాళ్ళని చేయాలో ఆ విధంగా చేసి, త్రాగిచ్చి, వ్యభిచారం చేయించి, త్వరగా వాళ్ళు మరణించి నరకపు కూపంలోకి తీసుకొని పోతా అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక అందమైన జీవితాన్ని, ఒక హానరబుల్ జీవితాన్ని, ఘనమైన జీవితాన్ని యవనస్తులకు ఇస్తా ఉంటే పాడు చేసుకుంటున్నారు, చీకటిలో నడుస్తూ ఉన్నారు, రౌడీలుగా మారిపోతున్నారు, గుండాలుగా మారిపోతున్నారు, ప్రేమ అనేటువంటి మాయలో పడిపోయి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఇవన్నీ రాబోయే దినాల్లో మనక యవనస్తుల ఈ కూడిక ద్వారా ఎన్నో విషయాలు మీకు బయలుపరచబడబోతా ఉంది. దేవుని బిడ్డలారా, యవనస్తుల కూడికని మీరు మిస్ చేయకండి. దేవుడు కదలబోతా అన్నాడు, దేవుడు దీవించబోతా అన్నాడు, దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నారు. నువ్వు ఎంతైనా సంపాదించవచ్చు, ఎన్ని చదువులన్నా చేయొచ్చు, ఎన్ని ఉద్యోగాలన్నా ఉండొచ్చు, వ్యాపారంలో ఉండొచ్చు, కానీ దేవుడు లేని జీవితం ఒక యవనస్తుడికి అది వ్యర్థమే, అది ఒక నిష్ప్రయోజనమే, అదొక కుప్పతొట్టి లాంటిది, ఒక డస్ట్బిన్ లైఫ్ అని దేవుని వాక్యం ద్వారా మనము తెలియజేయచ్చు. దేవుని బిడ్డలారా, దేవుడు లేని జీవితం శూన్యం. ఎన్నైనా ఉండొచ్చు, ఎన్ని టాలెంట్స్ అన్నా ఉండొచ్చు, ఎంత చదువు అన్నా ఉండొచ్చు, ఎంత డబ్బు అన్నా ఉండొచ్చు, ఎన్ని తెలివితేటలన్నా ఉండొచ్చు, కానీ వితౌట్ గాడ్ వేస్ట్ లైఫ్. దేవుడు లేని జీవితం అది వ్యర్థమైన జీవితంగా మారిపోతుంది. హల్లెలూయా. కనుక అందుకోసమే ఈ దినమున ఎక్కువ మాటలు చెప్పాలని లేదు నాకు. ఒకే 2 మాటలు తెలియజేసి త్వరగా ముగించాలని ఆశపడుతున్నాను. డోంట్ వరీ. దేవుని కార్యాలు ఎప్పుడు కూడా చిన్నగానే ప్రారంభమవుతుంది. హల్లెలూయా. మనకు దీవెన ఉంది. కుళ్ళిపోతున్న జీవితాలు, ఎండిపోతున్న బ్రతుకులు మారాలాంటి జీవితాలు, వ్యభిచారము, త్రాగుడు, ఆ వ్యభిచారపు జీవితాన్ని బట్టి కుటుంబం నాశనం అయిపోతా ఉంది. ఆ త్రాగుబోతు జీవితం బట్టి కుటుంబాలు
పతనమైపోతుంది నెమ్మది లేకుండా. మన ప్రార్థనలు బట్టి కొన్ని యవ్వనస్తుల జీవితాల్ని కాపాడబడితే ఎంతో ఆశీర్వాదం, ఎంతో దీవెన. కనుక దేవుడిచ్చిన ఈ భాగ్యం బట్టి మనము సంతోషంతో ముందుకు పోతాం. కొన్ని సంవత్సరాల కిందట ఇదే యవ్వనస్తుల కూడికి నేను ఏర్పాటు చేసినప్పుడు ఎంతోమంది యవ్వనస్తులు పట్టబడ్డారు. ఆ యవ్వనస్తుల్లో కిట్టు చిన్న పిల్లవాడిగా వచ్చి ఈరోజు గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. ఎంతోమంది ఆ యవ్వనస్తుల గ్రూపుల్లో ప్రయోజకులై ఇప్పుడు మంచి మంచి జాబ్స్ చేస్తున్నారు, ఉద్యోగస్తులు అయ్యారు, సేవకులు అయ్యారు, గొప్ప జీవితాలు చేస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. కనుక బాధపడకండి, దేవుడు తప్పకుండా కదలబోతా ఉన్నాడు. మన ప్రయాసని ఆయన చూస్తూ ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థనతో ఈ యొక్క వాక్య సందేశాన్ని సమయంలో మనం ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. కళ్ళు మూసుకుందాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువినందించలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువినందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది. అవును తండ్రి, నీ ప్రేమను మేము కొలువలే. నీ ప్రేమను నాయన మేమెన్నటికీ కొనలేము నాయన, కొలువలేము నాయన. అది నిజమైన ప్రేమ, నీది శాశ్వతమైన ప్రేమ, ఎడబాయని ప్రేమ, మమ్మల్ని విడువని ప్రేమ, మా పట్ల దయ చూపించి జాలి చూపించి కరుణించే ప్రేమ నాయన. నీ ప్రేమకై వందనాలు ప్రభువా. నీ ప్రేమ మాకు కావాలి. నీ ప్రేమతో మమ్మల్ని రగిలించండి. ఈ యవ్వనస్తుల్ని నీ ప్రేమతో రగిలించండి. వాళ్ళ గుండెల్లో నీ ప్రేమను పోయండి నాయనా. హల్లెలూయా. విడవని ప్రేమ, నీ మారని ప్రేమ మాకు కావాలి, మాకు కావాలి. ఆ ప్రేమతో నింపండి నాయన. సహాయం చేయండి తండ్రి. నీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. హల్లెలూయా. దినములు ఎలా ఉన్నాయంటే చెడ్డ దినముల్లో ఉన్నాం మనం. దేవుని వాక్యం 2000 సంవత్సరాల కిందటనే ప్రవచన రూపంగా మాట్లాడుతుంది. దినములు చెడ్డవి కనుక అజ్ఞానుల వలె కాక
జ్ఞానము కలిగిన వాళ్ళ వలె సమయాన్ని పోనివ్వక దానిని సద్వినియోగపరుచుకొనుచు మీరు జ్ఞానము కలిగి నడుచుకోండి. ప్రభు చిత్తమేదో మీకు అప్పుడు తెలియబడుతుందని దేవుని వాక్యం అంటుంది. హల్లెలూయా. దినాల్లో మనం చెడ్డ దినాల్లో ఉన్నామా, మంచి దినాల్లో ఉన్నామా? చాలా బ్యాడ్ డేస్, అంతా బ్యాడ్ న్యూసే. బ్యాడ్ డేస్, బ్యాడ్ న్యూస్. కానీ మనం ఎప్పుడైతే దేవుని యొక్క కృపతో జ్ఞానంతో సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఆయన పాదాల దగ్గర మనం గడుపుతూ పోతే మనం ఏమవుతామంటే మంచి దినాల్ని చూసేవాళ్ళుగా ఉంటాం. మనం ఇదే చెడ్డ దినాల్లో మంచి దినాల్ని మనం చూడగలుగుతాం. ఎప్పుడంటే అజ్ఞానులుగా కాకుండా జ్ఞానం కలిగి మనము ముందుకు పోయినప్పుడు మంచి దినాల్ని చూడగలుగుతాం. మనం పేతురు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, మంచి దినములను చూడగోరువారు చెడ్డదాన్ని పలకకుండా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదికి దాన్ని వెంటాడవలెను. ఆమేన్. అతడు చెడ్డదాన్ని పలకకుండా, చెడ్డవాటిని చూడకుండా, చెడ్డవాటిని మాట్లాడకుండా అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ఒక దగ్గరేమో పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, దినములు చెడ్డవి. దినములు ఎలా ఉన్నాయి? చెడ్డవి. న్యూస్ ఎట్లా ఉంది, మీడియా ఎట్లా ఉంది చెప్పలేం. భయంకరమైన న్యూస్లు చూస్తున్నాం. అత్యాచారాలు, హత్యలు, యాక్సిడెంట్స్, ప్రమాదాలు, కీడు, అభివృద్ధి లేదు, క్షేమం లేదు. కొన్ని గృహాల్లో అభివృద్ధి ఉంటే క్షేమం లేదు, కొన్ని గృహాల్లో క్షేమం ఉంటే అభివృద్ధి లేదు, కొన్ని గృహాల్లో అభివృద్ధి లేదు, క్షేమం లేదు. ఎందుకని? అందరూ ఉద్యోగస్తులు ఉంటారు కానీ ఆ గృహాల్లో క్షేమం లేదు. అందరూ వ్యాపారం చేస్తూనే ఉంటారు కానీ అభివృద్ధి కనబడుతుంది, క్షేమం లేదు. కొన్ని గృహాల్లో క్షేమం ఉంది, అభివృద్ధి లేదు. కొన్ని గృహాల్లో ఎలా ఉందంటే అసలు అభివృద్ధి లేదు, అసలు క్షేమం లేదు. డ్రై, ఎండిపోయిన స్థితి, ఎండిపోయిన స్థితి. హల్లెలూయా. కనుక దినములు ఎలా ఉన్నాయి? ఒక దగ్గర వాక్యం ఏమంటుందంటే బ్యాడ్ డేస్. కనుక నీ సమయాన్ని ఏం చేయమంటున్నాడు దేవుని సేవకుడు? ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఏం చెప్తున్నాడంటే, దినములు చెడ్డవి కనుక అజ్ఞాని వలె. అజ్ఞాని ఏం చేస్తాడు? సమయాన్ని పోగొట్టుకుంటాడు, సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటాడు. అపహాసుల చేత, అపహాసుల దగ్గర, పాపుల మార్గంలో పిచ్చి పిచ్చిగా తిరిగి సమయాన్ని వృధా చేసుకుంటాడు. అక్కడ అజ్ఞానం ఉంది, అక్కడ కీడు ఉంది, అక్కడ పాపం పొంచి ఉంది, అక్కడ అపాయం ఉంది, అక్కడ వేదన ఉంది, అక్కడ హత్య ఉంది. కానీ మంచి దినములను చూడగోరువాడు తన పెదవులను కాపాడుకొనుచు కీడు నుండి తొలగిపోవాలంట. కపటపు మాటలు, అబద్ధపు మాటలు, మోసంతో కూడిన మాటలు చెప్పకుండా దేవుని యొక్క భయభక్తులతో కూడి సమాధానమును వెదకి, సమాధాన పరులు ఎక్కడున్నారో, దేవుని బిడ్డలు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి ఆ చోటులో ఉండాలంట. హల్లెలూయా. అప్పుడు నీకేం కలుగుతుంది? నువ్వు మంచి దినాల్ని చూస్తా. ఒకవైపు చెడ్డ దినాలు చూస్తూ ఉంటే దేవుని బిడ్డలు మంచి దినాలు చూస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబం మంచి వాటిని చూస్తూ ఉంటుంది. దేవుని బిడ్డల కుటుంబాలు మంచివి స్వతంత్రించుకుంటూ ఉంటారు, శ్రేష్టమైనవి స్వతంత్రించుకుంటుంటారు. అన్యజనులు, లోకస్తులు, దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు, దేవుడు అంటే భయము భక్తి లేని వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళు కీడును స్వతంత్రించుకుంటారు.
అపాయాల్ని స్వతంత్రించుకుంటారు, మరణాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రమాదాలు వాళ్ళకి పొంచి ఉన్నాయి, సాతాను క్రియలు వాళ్ళ కొరకు పొంచి ఉన్నాయి. మంచి దినములను జీవమును ప్రేమించు చూడువారు మంచిని స్వతంత్రించుకుంటాడు, శ్రేష్టమైన వాటిని స్వతంత్రించుకుంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. జీవాన్ని, మరణాన్ని, ఆశీర్వాదాన్ని, శాపాన్ని, మేలును, కీడును దేవుడు మన ఎదుట ఉంచి ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, బీ కేర్ఫుల్. యువర్ లైఫ్ ఈజ్, మీ యొక్క జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. యవ్వన కాలం అందే నేను మార్చబడ్డాను. యవ్వన కాలంలోనే నేను నా నడుమును కట్టుకున్నాను, దేవుని కొరకు నిలబడ్డాను. ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో ఇరుకులు వచ్చాయి, ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి. అన్నిటినీ జయించుకుంటూ ప్రార్థనతో, వాక్యముతో, దేవుని కృపతో, దేవుని అభిషేకము ద్వారా నడిపించబడుతూ ఈ దినమున మన దేశంలో అనేక రాష్ట్రాల్లో దేవుని యొక్క సేవలో ముందుకు పోతా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాడుకుంటా ఉన్నాడు. దేవుడు వాడుకుంటూ అనేక మందికి దేవుడు నా ద్వారా ఆయన యొక్క మరి నామాన్ని మహిమపరుచుకుంటూ ముందుకు పోతా ఉన్నాడు. కనుక జాగ్రత్తగా ఉందాం. మరి ఒకసారి ముగ్గురు యవ్వనస్తులు ఒక చోటకెళ్ళి వస్తూ ఉన్నారంట. వస్తున్న సమయంలో వాళ్ళ ముగ్గురు మంచి స్నేహితులు, యవ్వనస్తులు. రాత్రి అయిపోతా ఉంది, అలసిపోయారు. మైదానం కనబడతా ఉంది. ఒక మైదానం ఎద్దుకు వచ్చేసారు. వెన్నెల పడతా ఉంది. చీకటి ఒక సైడు ఒక వెన్నెల కాంతి కనబడతా ఉంది. యవ్వనస్తులు, మంచి స్నేహితులు, ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇలాంటి సందర్భంలో అలసిపోయి, అరే ఒక చోట మనం విశ్రాంతి తీసుకుందాం, కొంచెం అయిన తర్వాత మనం తెల్లవారుతుండగా అప్పుడు మనం ఇక్కడి నుంచి కదిలిపోతాం, ఎక్కడైనా మనకు ఒక మంచి ప్లేస్ ఉందేమో, క్షేమకరమైన స్థలం ఉందేమో చూడండి అని ఒకరొకరు అనుకుంటూ వెళతా ఉండగా వాళ్ళకు ఒక స్వరం వినబడుతుందంట. ఒక స్వరం వినబడుతుంది, ఇదిగో ఒక చిన్న చెరువు రాబోతా ఉంది. ఆ చెరువులో కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళను మీరు తీసుకోండి. మీకు ఎన్ని రాళ్ళు కావాలో ఎన్ని రాళ్ళైనా తీసుకోండి అని ఒక స్వరం వినబడతా ఉంది. మీరు వెళ్తున్న మార్గంలో ఒక చెరువు వస్తూ ఉంది. ఆ చెరువు దగ్గర కొన్ని రాళ్ళు ఉన్నాయి. మీరు మోయగలిగినంత, మీకు శక్తి కలిగినంత ఆ రాళ్ళను మీరు తీసుకొని దాన్ని భద్రం చేసుకోండి అని ఒక స్వరము వాళ్ళకి పదే 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 వినబడతా ఉంటే వాళ్ళలో ఒక వ్యక్తి, ఒక స్నేహితుడు ఏం చేశాడంటే ఆ స్వరం విని పరిగెత్తుకుంటూ 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 వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే చెరువు కనబడింది. అరే ఎదుగో మనకు వినబడిన స్వరము, ఆ స్వరము చెప్పినట్లుగా చెరువు కనబడతా ఉందన్నాడు. ఇంకొకడు కూడా అవును అవును అని అన్నాడు. మూడోవాడు ఏముందిరా రాళ్ళు అనుకుంటా ఉన్నాడు. ముగ్గురు పరిగెత్తుకొని వెళ్ళారు. మొదటివాడు దిగి ఆ చెరువులో దిగి రాళ్ళు ఒక్కొక్క రాయి తీస్తూ ఉన్నాడు. తన దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగులో రాళ్ళు వేసుకుంటా ఉన్నాడు. ఒక్కొక్క రాయి తీయడం, బ్యాగులో వేసుకోవడం, ఒక్కొక్క రాయి తీయడం, బ్యాగులో వేసుకోవడం. అతని బ్యాగ్ అంతా రాళ్ళతో నిండుకోపోయింది. మోయలేక బయటకు వచ్చాడు. ఇంకొకడు ఈ రాళ్ళు ఏం చేస్తాయి, ఈ రాళ్ళు వల్ల మనకేమి ప్రయోజనం, ఈ రాళ్ళు వల్ల మనకి ఏమి లాభం, ఏం బెనిఫిట్ ఉంది అని 2 రాళ్ళు తీసుకొని ఎడమ జోబులో ప్యాంటు జోబులో ఒకటి, కుడి ప్యాంటు జోబులో ఒకటి పెట్టుకున్నాడు. ఈ జోబులో ఒకటి, ఈ జోబులో ఒకటి పెట్టుకొని వచ్చేసాడు. మూడోవాడు ఓరే వీళ్ళు పిచ్చోళ్ళు ఆ చెరువులో మునిగి ఈ రాత్రి వేళ రాళ్ళు ఏరుకుంటున్నారు, ఏదో ఎవరో చెప్పారని, సోనం వినబడిందని, ఆ రాళ్ళు మనకి ఏమి యూజ్ అవుతాయి, ఆ రాళ్ళు వల్ల మనకేమి లాభం, పరువు మోయడం తప్పని వాడు నవ్వుకుంటా ఉన్నాడు. పక్కన కూర్చొని నవ్వుకుంటా ఉన్నాడు. కానీ ఆ ముందున్న వ్యక్తి కష్టపడి
ఆ రాళ్ళంతా మోసి తన బ్యాగ్ అంతా నింపుకున్నాడు. వీడు 2 రాళ్ళే తెచ్చుకున్నాడు. 3వ వాడు అసలు ఏమీ లేదు. అది అయిపోయిన తర్వాత తెల్లవారైపోయింది. తెల్లవారుచుండగా వాళ్ళు అక్కడి నుంచి ప్రయాణమైపోతా ఉన్నారు. పోతా ఉన్న సమయంలో ఒక వ్యాపారి కనబడ్డాడు. ఎదురొచ్చి వాళ్ళని చూశాడు. వాళ్ళతో మాట్లాడాడు. ఎవరు బాబు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏంటి మీరు? ఏంది బ్యాగులో ఏమున్నాయి అని అడిగాడు. అప్పుడు అయ్యా మీరెవరంటే నేను ఒక వ్యాపారిని అన్నాడు. అవునా, నిజమే, ఏంది మీ బ్యాగ్లో ఏమున్నాయి అన్నాడు. ఏమున్నాయి సార్? ఏం లేవు, అంత రాళ్ళున్నాయి, చెరువులో రాత్రి ఏరుకున్నామన్నాడు. ఏదో రాయి ఒకటి చూపించు అన్నాడు. ఆ రాయి తీసి చూపించాడు. ఆ రాయిని పరిశీలించాడు. ఆ వ్యాపారస్తుడు, ఆ బిజినెస్ మ్యాన్ ఆ రాయిని చూస్తే, అయ్యా ఇది చాలా వెలగలిగిన రాయి, నాకు అమ్ముతావా ఈ రాయి అన్నాడు. ఎంతకు అమ్ముతానులే అన్నాడు. ఏమయ్యా ఎంతకు తీసుకుంటావు అన్నాడు. ఒక రాయి వెల 50,000 రూపాయలు ఇస్తా అన్నాడు. హల్లెలూయా. అవునా? వెంటనే అతని దగ్గర బ్యాగ్, పెద్ద బ్యాగ్, అది ఆ బ్యాగ్ నిండా రాళ్ళు లెక్కించి ఇచ్చేసాడు. కొన్ని లక్షల రూపాయలు వచ్చింది అతనికి. అప్పుడు 2వ వాడు ఏడుస్తా ఉన్నాడు. ఏడుస్తూ కన్నీరు గారుస్తున్నాడు. ఎందుకురా ఏడుస్తున్నావు అంటే, నాకు తెలిసింది కానీ నేను నిర్లక్ష్యంతో అజ్ఞానముతో 2 రాళ్ళే పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు వచ్చింది అన్నాడు. వానికి 1,00,000 రూపాయలు వచ్చింది. 3వ వాడిని చూస్తే వాడు ఫల్టీలు కొడతా ఉన్నాడు ఒక దగ్గర. వాడు ఏడుస్తూ ఉన్నాడు, బాదుకుంటా ఉన్నాడు నేలకేసి. అయ్యో నాకు ఎంతో అవకాశం వచ్చింది, నా మిత్రుడు బ్యాగ్ నిండా రాళ్ళు పెట్టుకున్నాడు, వాడైతే 2 పెట్టుకున్నాడు, నేను ఒక్క రాయి కూడా తీసుకురాలేకపోయాను. కర్మరా, నా కర్మరా అన్నాడు. హల్లెలూయా. నా కర్మ ఇది అని వాడు ఏడ్చుకుంటానే అయిపోయింది. ఇంకా మనకు తెలుసు వాళ్ళ లైఫ్ ఎట్ట అయిపోయి ఉంటుందో. ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే, ఈ మాటలు దేవుళ్ళో మనము ఎదుగుతున్నప్పుడు, యవ్వన కాలమందు మనం దేవుళ్ళో ప్రార్థనని, దేవుని సన్నిధిని, ఉపవాసమని, కూటములని, దేవుని కొరకు మనం సమయాన్ని హెచ్చిస్తూ ముందుకు పోతా ఉంటే అనేక మందికి వెర్రితనముగా కనబడతాం. మనం అనేక మందికి ఎలా కనబడతామంటే ఎగతాళిగా కనబడతాం. ఆ రాళ్ళు వాడు వేరుకుంటా ఉంటే ఆ రాత్రి వేళ ఆ 3వ వ్యక్తి చూస్తూ నవ్వుకుంటా ఉన్నాడు. ఒరే పిచ్చోడా, ఆ రాళ్ళు ఏమొస్తాయిరా నీకు? ఆ రాళ్ళు వల్ల నీకేం కలగతుందిరా అనుకుంటున్నాడు. సమయాన్నంతా వృధా చేసుకుంటున్నావు. హాయిగా పండుకోకుండా సిలువను గూర్చిన వార్త నశించుచున్న వానికి వెర్రితనముగా ఉంటుందంట. రక్షించబడిన వానికి ద పవర్ ఆఫ్ గాడ్. చప్పట్లు కొడతాం గట్టిగా. దేవుని శక్తిని చూడగలుగుతాం మనం. హల్లెలూయా. నశించబోతున్న వాడికి, చీకటిలో ఉన్న వానికి ఎలా కనబడుతుందంటే ఆ 3వ వ్యక్తిలా కనబడుతుంది. రక్షణ చూసే వ్యక్తికి, దేవుని మాటకి లోబడే వ్యక్తికి ఏమవుతుంది? ఒక్కొక్క రాయిని నింపుకుంటా ఉన్నాడు. ఒక్కొక్క జీవపు రాయిని, ఆశీర్వాదపు రాయిని నింపుకుంటా ఉంటే ధననిధిగా మారిపోయింది. ఆశీర్వాదపు ధననిధిగా మారిపోయింది. ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. హల్లెలూయా. ఆమేన్. ఎలా అయిపోయింది మన జీవితాలు? ఎలా అయిపోతాయో తెలుసా? పరలోకపు తండ్రి నీ యొద్ద ఆయన నువ్వు ఇచ్చిన ఈ సమయానికి, నువ్వు చేసిన ఆ కన్నీటికి, ప్రయాసకి, ప్రార్థనకి నీ దగ్గర వెల ఇచ్చుకుంటాడు. ఆయన నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రాహాముని షాలేము రాజు ఎదుర్కొని రొట్టె ద్రాక్షారసం తీసుకొని వచ్చాడు. రొట్టె ద్రాక్షారసం తీసుకొని వచ్చి అబ్రాహామును ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు, మిమ్మల్ని కూడా దీవిస్తాడు. ఎదుగుతున్నప్పుడు మన మీద అనేక మంది ఎలా చూస్తారు? పిచ్చి చూపులు చూస్తారు, ఎగతాళి చూపులు చూస్తారు, నవ్వుతారు, ఏదేదో అనుకుంటారు. వాడికి తెలియదు, కానీ ఒక దినం రాబోతా ఉంది. అవర్ లైఫ్ ఈజ్ గోల్డెన్ లైఫ్. రత్నాల జీవితం
ఎందుకంటే మనం దేవునితో ఉన్నాం, యేసయ్యతో ఉన్నాం, ఆయన శక్తిమంతుడితో ఉన్నాం. మనం అవమానించబడాం, మనం ఎగతాళిగా ఉండాం. ఇప్పుడు ఎగతాళిగా కనబడొచ్చాము, ఇప్పుడు ఒకవేళ అపహాస్యంగా కనబడొచ్చేమో, ఒకవేళ ఏదోగా కనబడొచ్చేమో, కానీ ఆ సమయాన్ని బట్టి దేవుడు నీకు వెలయిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీకు మేలులు కలుగు చేస్తాడు ఆయన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక దినములు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? చెడ్డ దినములు, అపాయకరమైన దినాలు, మోసం, ఎక్కడ చూసినా మోసం. గొంతుని కోసేవాళ్ళుగా ఉన్నారు, మోసంతో, అబద్ధపు మాటలతోనే గొంతు కోసేస్తారు, కపటపు మాటలతోనే గొంతుని కోసేవాళ్ళు ఉన్నారు. ఆ విధంగా ఉన్న ఈ యొక్క కడవరి దినాల్లో, అంత్య దినాల్లో, ఈ అపాయకరమైన కాలముల్లో, ఈ దుర్దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో దేవుని యొక్క చాటున, దేవుని యొక్క నీడన మనము ఉండడము మనకు ఆశీర్వాదం, మనకు అభివృద్ధి, మనకు క్షేమం. హల్లెలూయా. మనం చేతకాని వాళ్ళం కాదు, మనం తెలివైన వాళ్ళం. మనం హల్లెలూయా, మనం జ్ఞానము కలిగిన వాళ్ళం. ఆమేన్. అందుకనే పేతురు భక్తుడు అన్నాడు, మంచి దినములను, జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరువాడు కపటపు మాటలు, కపటపు జీవితం, కపటపు ఆ యొక్క బ్రతుకు నుండి బయటకు వచ్చి దేవుని బిడ్డల దగ్గరికి సమాధానాన్ని వెంటాడే వ్యక్తులుగా, కీడు నుండి తొలగిపోయి ప్రభు పాదాల దగ్గర మనం ఉన్నప్పుడు నువ్వు జీవాన్ని చూస్తావు, నువ్వు మంచిది, ప్రతిరోజు గుడ్ లైఫ్, గుడ్ డే నువ్వు చూస్తావు. నువ్వు హల్లెలూయా. గుడ్ డే బిస్కెట్ ఉంది కదా, గుడ్ డే తింటే మనకు గుడ్ డే వచ్చేస్తుంది. మంచి జీవితాన్ని ప్రతిరోజు, ఎవ్రీడే అలాంటి దినం మనకు, ఎవ్రీడే అలాంటి దినం, గుడ్ డే, మంచి దినం. ప్రతిరోజు మంచి దినాన్ని నువ్వు చూడగలదా? హల్లెలూయా. ఎప్పుడంటే దేవునితో ఉంటూ, ఆయన సన్నిధితో ఉంటూ, ఆయన పాదాల దగ్గర మనం గడుపుతూ ముందుకు పోయినప్పుడు మనం ప్రతి దినము మంచి దినాన్ని చూడగలదా? మనం పోతున్నప్పుడు దీవించబడతా, నువ్వు వస్తున్నప్పుడు దీవించబడతా. ఎందుకంటే దేవుని కాపుదల నీ మీద ఉంది, దేవుని సన్నిధి నీ మీద ఉంది. ఎంతమంది యవనస్తులు హైవేల్లో, బైపాసుల్లో యాక్సిడెంట్లై చనిపోతా ఉన్నారు, భయంకరమైన యాక్సిడెంట్. ఒక వ్యక్తి టిఫిన్ పెట్టింది వాళ్ళ అమ్మ, లాస్ట్ ఇయర్ ఒకే కొడుకు. టిఫిన్ పెట్టింది, దోశలేసి, ఎగ్ దోశ వేసి, ఒక దోశ వేసి, నాయనా తినరా అన్నది. ఈలోగా వాడికి ఫోన్ వచ్చింది, ఉదయం 9 అవుతా ఉంది. మిత్రుడు ఫోన్ చేశాడు, నేను హెయిర్ షాప్లో ఉన్నారా, కటింగ్ చేసుకుంటున్నాను, నువ్వు కూడా రా కటింగ్ చేసుకుంటూ అన్నాడు. తినేసి పోరా నాయన, గుడ్డు దోశ చేశాను అన్నాడు. ఇంటి నుండి పోతుండగా రోడ్డు క్రాస్ అవుతుంటే లారీ వచ్చి గుద్దేసింది. లారీ కింద చక్రాల కింద నలిగిపోయాడు. స్పాట్ డైడ్. 19 సంవత్సరాల యవ్వనస్తుడు. గుడ్డు దోశ అట్లానే ఉంది, కారం దోశ అట్లానే ఉంది, వెయిటింగ్లోనే ఉంది. తల్లికి ఫోన్ వచ్చింది, అమ్మా నీ కుమారుడు లారీ చక్రాల కింద నలిగిపోయాడని. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. క్రైస్తవులే, గుడికి పోయే వాళ్ళే, తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళే, కలర్ బట్టలు వేసుకునే వాళ్ళే, దేవుణ్ణి సేవిస్తున్న వాళ్ళే, ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటా పోతే ఎన్నో సందర్భాలు ఉన్నాయి, ఎన్నో భయానకరమైన పరిస్థితులు. కానీ దేవుని యొక్క చల్లని నీడలో మనం ఉండాలంటే మనం దేవునితో ఉండాలి, ఆయన యొక్క సన్నిధిలో ఉండాలి, ఆయన కాపుదల్లో ఉండాలి. హల్లెలూయా. దేవుడి కొన్ని మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరం లేచి నిలబడదాం. ప్రార్థన చేస్తాను మీ కొరకు. వచ్చిన వాళ్ళు ధన్యులు. దేవుడు మిమ్మల్ని దీవించబోతా ఉన్నాడు. దేవుని మార్గములకి రాగలుగుతారు దేవుని బిడ్డలారా. కనుక ఆయన ప్రేమ మనకు కావాలి, ఆయన దయ మనకు కావాలి, ఆయన క్షేమం మనకు కావాలి, ఆయన నీడలో మనం ఉండాలి, ఆయన యొక్క భద్రతలో మనం ఉండాలి. దేవుని వాక్యం అంటుంది, నేను మిమ్మును బహుభద్రంగా కాపాడేదని అంటున్నాడు.
సాతాను దగ్గరికి వెళ్తా ఉన్నారు. అందరూ సాతాను నీడలోకి వెళ్తా ఉన్నారు, విశాల మార్గంలోకి వెళ్తా ఉన్నారు. అది నాశన మార్గమని ఎరిగి ఉన్నా కానీ, తెలిసి ఉన్నా కానీ, అది దుష్ట మార్గమని తెలిసి ఉన్నా కానీ దానిలోనే చిక్కుకోపోయి ఉన్నారు దేవుని బిడ్డలు, యవనస్తులు. కనుక దేవుని బిడ్డ, ఈ సమయాన్ని దేవుడు మనకిచ్చున్నాడు. గమనిద్దాం. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది, నీ ఆశీర్వాదం నీ చేతుల్లోనే ఉంది. నీ యొక్క జీవము, నువ్వు మంచి దినాలు చూడగోరాలంటే నీ చేతుల్లోనే ఉంది. దేవుడు నీ దగ్గర పెట్టున్నాడు. నీ హృదయాన్ని అన్నిటికన్నా భద్రంగా కాపాడుకుంటూ ఈ లోకంలో ఉన్న ఏ విధమైనటువంటి అపవిత్రత ఏది కూడా, ఈ ఇహలోక మాలిన్యం నీకు అంటుకొనకుండా జాగ్రత్తగా నిన్ను నీవు కాపాడుకుంటూ ముందుకు పోతే దేవుని యొక్క కాపుదల్లో మనం ఉంటాం, దేవుని యొక్క రక్షణలో మనం ఉంటాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధి నిన్ను తాకబోతా ఉంది, పరిశుద్ధాత్మ సన్నిధి నిన్ను తాకబోతా ఉంది. దేవుని ఆత్మ నిన్ను రగిలించబోతున్నాడు. చల్లబడిన నీ జీవితం, నులివెచ్చని జీవితం ఇప్పుడే వెచ్చగా మారబోతా ఉంది. మరణమే నన్నావరించిన నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే. Thank you, Lord. నా ధైర్యము. Thank you, Holy Spirit. కాంతియే నా బలము. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నన్ను చేరగా నీ స్వరమే నన్ను ధైర్యపరచెను. నీ ముఖ కాంతియే నా ధైర్యం. దేవుని ఆరాధిద్దాం. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. Touch Holy నీ Spirit. ముఖ Touch, కాంతియే Lord. నా Mighty name బలము. of Jesus. నీ ముఖ యేసు నామములో, యేసు నామములో పెట్టని నాయన విడుదల దయచేయండి ప్రభువా. భవా దేవా, నీ శక్తి బిడ్డని తాకును గాక. మాట్లాడు, దేవుని స్తుతించు. నీ నోటిని బంధించి ఉన్న ఇప్పుడే ప్రతి బంధకం తొలగిపోను. టచ్ హోలీ స్పిరిట్. యేసు నామములో, యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. నా ధైర్యము నీ ముఖ కాంతియే. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. ఒంటరినై నేనుండగా నీ హస్తమునే
ఒంటరినై నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. ఎల్రోయివై నన్ను చేరగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. శత్రు ప్రణాళిక నీ మీద నుండి స్టాప్ చేయబడబోతా. ఇక్కడున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డ మీద నుంచి శత్రు ప్రణాళికలు, మీ కుటుంబాల్లో ఎన్ని శత్రు క్రియలు ఉన్నాయో, శత్రు ప్రణాళికలు ఎన్ని ఉన్నాయో యేసునామమున నేను స్టాప్ చేస్తున్నా. యేసునామమున అవన్నీ ఆగిపోనుగాక. యేసునామమున అవన్నీ ఆగిపోనుగాక. వ్యాధి రూపాల్లో, రోగము రూపాల్లో కుటుంబాన్ని చిన్న భిన్నాలుగా చేసే సాతాను క్రియలు, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా ఏ విధంగా చేయాలని చూస్తున్న శత్రు క్రియలన్నీ బి స్టాప్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఇప్పుడే అవన్నీ వాని ప్రణాళిక ఆగిపోనుగాక. మరణము తొలగిపోవునుగాక. శాప బంధకాలు లయం చేయబడునుగాక. శిక్ష నుండి విడుదల పొందుదురుగాక. అభివృద్ధి, దేవుని యొక్క అభివృద్ధి, దేవుని యొక్క క్షేమంలోకి ఈ బిడ్డలు వచ్చుదురు.